అండి ఇవాళ షర్మిలమ్మ గారు కానీ లేదా విజయమ్మ గారు కానీ లేదంటే ఇక్కడ ఉన్న కవితమ్మ గారు కానీ ఎవరైనా సరే వీళ్ళు పదవిలో ఉన్నంతకాలం వీళ్ళు పల్లెత్తి మాట మాడారా? అవకాశం లేదు రాజకీయాలు. వాళ్ళ అవకాశం లేనప్పుడు ఏంటంటే వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళ ఉనికి ఈ విధంగా రాటిఫై అవుతుందో జస్టిఫై అవుతుందో అనుకుంటారా? ఇక్కడ తాడు బొంగరం నేను పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శాసించడానికి వెళ్తే ఉన్న రూలింగ్ పార్టీని డిస్ట్రాయ్ చేయడానికి తప్ప ఇంకేం పనికి వచ్చింది చెప్పండి? డిస్ట్రక్షన్ పాలిటిక్స్ కి ఫ్యామిలీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రభుత్వం పరంగా కానీ ప్రజల పరంగా అందరూ గ్రహిస్తూనే ఉన్నారు. ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఎంతవరకు లీడ్ అవుతాయి? ఇప్పుడు మాధవరావు సింధే గారి అబ్బాయిని కోల్పోయిన తర్వాత అతనితో పడుతున్న పరిస్థితి తీవ్ర మానసిక వేతల్లో కాంగ్రెస్ దగ్గర డిస్ట్రాయ్ అయ్యి ఉంది. దట్ ఈస్ ద ప్రైమరీ మోట్ ఆఫ్ రెస్పెక్టివ్ పార్టీస్. సో ఇక్కడ ఏమవుతుంది, మనిషిని ఎదుర్కోలేక ఫ్యామిలీ పరంగా విభీషణుడు రణనీతిని ప్రదర్శిస్తుంటే ఇంకేం చేయాలా? అక్కడ రావణాసుడు స్వచ్ఛందంగా తన యుద్ధం తను చేసుకున్నాడు, రాముడు తన యుద్ధం తను చేసుకున్నాడు. ఈ విధమైన యుద్ధంలో పాచికల కింద వాడుతున్నాడు, విభీషణుడి కింద వాడినప్పుడు ఏమైంది? తంత్రం మారినప్పుడు రాజకీయ రణనీతిని ఎదుర్కోలేనప్పుడు వీళ్ళు చేస్తున్న రాజకీయ రణనీతి పందాగా మారుస్తున్నారు. ఇది దీనికి చాణక్యతనం చతురత అని పేర్లు పెడితే నాలాంటి వాళ్ళ దగ్గర విశ్లేషణకి ఏం సమాధానం ఉండదు. ఇప్పుడు మీరు సెకండ్ రాజకీయాలు చేయడానికి వచ్చి ఆడపిల్లల ముందు పెట్టి రాజకీయాలు చేస్తానంటే ఎవరైనా చేస్తారు దానికి. అసలు వాట్ వే దే ఆర్ కనెక్టెడ్. షీఈ్ పిసిసి ప్రెసిడెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ పరంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వదిలేశాడంటే అంబిషియస్. షీ సో అంబిషియస్. ఇక్కడ తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టింది ఆవిడ. తదనంతర పరిణామంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయింది. ఆ అంబిషియస్ ని ఆవిడ పరంగా ఆవిడని జస్టిఫై చేసుకోమన్నాడు. ఇది వాట్ వే జగన్మోహన్ రెడ్డి ఇస్ కనెక్టెడ్. తను ఉంటుంది కదా అధ్యక్ష. సార్ మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడలే. మీరు సరైన నెక్స్ట్ వస్తే సవాల్ చెప్పుకోండి. మీరు చెప్పిన పాటే మీరు అబద్ధాలన్నీ అలా ఫ్లోలో ఎప్పుడు ఆగింది?